ఒకనాడు ఎక్కడో హిమాలయ పర్వతాల్లో రుద్రాక్షలు బాగా ఉంటే అక్కడ దాకా ఈ గాడిదను మోయేసి నడిపించి తీసుకెళ్లి దాని మీద బస్తాలకు బస్తాలు ఈ రుద్రాక్షలు ఇలాగే కట్టేసి పెరికిళ్ళుగా మోయించి ఆ గాడిద మీద తీసుకొస్తున్నట్ట. దారిలో గంగా నది దాటాలి పాపం. ఆ గంగ దాటి అతి కష్టం మీద బయటికి రాగానే ఆ ముసలి గాడిద ఈ బరువు మొయ్యలేక డామ్మని చచ్చిపోయిందిట. వాడు అరే అనుకున్నాడు, ఆ రుద్రాక్షలు తీశాడు, గాడిదని పక్కకు వదిలేశాడు, పట్టించుకోలేదు కనీసం చచ్చిపోయిన జంతువుని. తన దారిని తాను వెళ్ళిపోయాడు. సరిగ్గా గాడిద చావగానే దాన్ని తీసుకువెళ్ళడానికి యమకింకరులు వచ్చారు. రాగానే స్వయంగా శివుడు వచ్చేట ఎప్పుడూ లేనిది. రే యమకింకరులారా, మీకు యమధర్మరాజు చెప్పిన విషయం మర్చిపోతున్నారు. రుద్రాక్షలు ధరించిన వాళ్ళు ఎవరైనా శివుడితో సమానం, వాళ్ళని మీ లోకానికి తీసుకువెళ్ళకూడదని చెప్పాడు. జాగ్రత్తగా ఉండండి. రుద్రాక్ష నా స్వరూపం. నేను ఒకానొకప్పుడు 1000 సంవత్సరాలు తపస్సు చేశాను. తపస్సు చేసిన తర్వాత కళ్ళు విప్పా. ఎందుకు తపస్సు చేశాట? త్రిపురాసురుల్ని చంపడం ఎలాగా అని ధ్యానమగ్నుడై ఉన్నట్ట ఆయన. ఆ ధ్యానంలోంచి కళ్ళు విప్పెట్ట. విప్పగానే ఆయన కళ్ళల్లోంచి నీటి బిందువులు నేల మీద పడ్డాయి. ఆ నేల మీద పడిన నీటి బిందువులే వృక్షాలయ్యాయి. ఆ వృక్షములే రుద్రాక్షలు. రుద్రుడి కంటి నీటి బిందువుల నుండి పుట్టాయి కాబట్టి వాటికి రుద్ర అక్షములు అన్నారు. రుద్రాక్షలు అంటే అవి అలా పుట్టాయి. రుద్రాక్షలు అంటే అవి నా కళ్ళే. నా కళ్ళున్న చోటికి మీరు రాగలరా? మీరు తీసుకెళ్ళకూడదు, విడిచిపెట్టండి నా గాడిదని తన ప్రమదగణంగా చేసుకు తీసుకువెళ్ళాడు. ఇది దేవీ భాగవత కథ. కాబట్టి రుద్రాక్షలు ధరించిన వాడు గాడిదైనా కైలాసానికి వెళ్ళిపోతుంటే మనం రుద్రాక్ష ఒక్క పూస ధరించలేం. మానవ జీవితం క్షణికమైనది, ఏ క్షణంలో పోతామో తెలియదు. కాబట్టి కనీసం ఒక్కటైనా రుద్రాక్ష శరీరం మీద ధరించాలి. అలా ఎవరు ధరిస్తారో, లేక మాలలు ఎవరు ధరిస్తారో, రుద్రాక్షధారిణాయే, ఎవరు రుద్రాక్షను ధరించి ఉంటారో అటువంటి వాళ్ళని ఇక్కడికి తీసుకురాకని చెప్పాడు. నానేతవ్యా కదాచన, వారు నా లోకానికి తీసుకురావడానికి అర్హులు కారు అని యముడు యమకింకరులకి ఒక అద్భుతమైన నోటీస్ జారీ చేసేసాట. ఇంకొక అద్భుతమైన కథ ఉన్నది. అసలు రుద్రాక్షల మహిమల గురించి ఎన్ని కథలున్నాయో, ఎన్ని విశేషాలున్నాయో లెక్కలేవన్నమాట. ఒక దుర్మార్గుడు ఉన్నాడు, గుణనిధి లాంటి వాడు కూడా. చిన్నప్పుడు చెయ్యరాని పాపాలు చేశాడు. వీడిని మహాత్ముడైన ఒక గురువు గారి దగ్గర చదువుకోవడానికి పంపారట. వీడు గురువు గారి దగ్గర చదువుకోవడానికి చేరాడు. గురువు గారికి ఆయన వయస్సులో కొంచెం పెద్దవాడు, ఆలస్యంగా పెళ్ళయింది. ఆయనకి 40 ఏళ్ళు వచ్చాక 16 ఏళ్ళ అమ్మాయినిచ్చి పెళ్లి చేశారట. ఈయన ఎప్పుడు వేదాలు చదువుకుంటూ గుళ్ళో హారతలు ఇచ్చుకుంటూ కాలక్షేపం చేస్తుంటే ఈ పెళ్ళానికేమో భర్త మీద వ్యామోహం, ముసలి మొగుడు కొంచెం, అందుకని కొంచెం వికారపు స్త్రీ. ఆవిడ పేరు ఏకావళి. ఆ ఏకావళి అనేవిడ ఈ మూర్ఖుడైన శిష్యుడిని కేసు చూసేది. వీడు యువకుడు, వీడు కూడా నీచుడు గనక గురువు గారిని మోసగించి గురుపత్ని సంభోగంలో పడిపోయాడు. క్రమక్రమంగా గురువు గారికి తెలియకుండా సాగుతున్న ఈ వ్యవహారం ఎప్పుడో ఒకప్పుడు గురువు గారికి తెలిసిందట. ఎంతకాలం అవుతాయి ఇవి? దాంతో గురువుగారు ఏమనలేక, ఒరే నాయన, నీచమైన కార్యం ఇది. గురుపత్ని అంటే తల్లితో సమానం. గురు తల్ప గమనము అంటారు దాన్ని. గురుతల్ప గమన దోషం నుంచి బయటపడటం 1000 జన్మలైనా అంత తేలిక కాదు. నా మాట విని ఎక్కడైనా బయటికి రా, ప్రాయశ్చిత్తం చేస్తానన్నట్టు మహాత్ముడు గనక. ఇద్దరూ కలిసి ఆలోచించారు, గురువుగారి భార్యను ఈయన కలిసి. ఈయన వద్దంటున్నాడు, రేపు పొద్దున ప్రజలకి తెలిస్తే ఇబ్బందేమో, వీడు అడ్డు తొలగిపోతే మన ఇద్దరం హాయిగా ఎక్కడికైనా జెండా ఆపేకి ఏదో భయో పారిపోదాం, అక్కడైతే ఎవడో పట్టించుకోడు అనుకున్నారట. అంతేగాని అక్కడ కూడా డేంజర్, లేనిపోరు కూడా పీకిలు తీసేస్తారు, పబ్లిక్గా నరికేస్తారు, అక్కడ మరీ డేంజర్. సరే వీళ్ళు ఏం చేశారు, ఒక రోజున గురువుగారు నిద్రపోతుంటే కాళ్ళేమో పెళ్ళం ముచ్చుకుందిట, మెడ వీడు ముచ్చుకుని నొక్కేసి చంపేశాడు. ఆ గురువు గారు గిలగల్లాడు, ఇంకా వస్తున్నాడో లేదో అని తెలియక మీద నిప్పులు కూడా పోసి అంటించి చంపేశారు చివరికి. అలాంటి శిష్యులు ఉంటూ ఉంటారు పాపం. ఆ గురువు గారిని రహస్యంగా పాతి పెట్టేసి రాత్రికి రాత్రి ఆస్తి అంతా పుచ్చుకుని బిచానా ఎత్తేశారట. ఇంటికి వెళ్ళిపోయారట. పొరుగురులో ఎక్కడో ఉన్న తమ ఇంటికి వెళ్ళగానే అక్కడ తల్లిదండ్రులు, ఒరే గురువు గారి పత్నిని తీసుకొచ్చావు, గురువు గారు ఏమయ్యారు అని అడిగారట. గురువు గారు ఏమయ్యారు అని అడుగుతున్నారు వీళ్ళు. రేపు పొద్దున ఎప్పుడో ఒకప్పుడు గురువు గారు చచ్చిన విషయం బయటకు వస్తే మా అమ్మా నాన్నే ఈ విషయం చెప్పేస్తారేమోనని వెంటనే వీళ్ళిద్దరూ కలిసి తల్లిదండ్రులు కూడా చంపేశారు. ఈ దుర్మార్గులు తల్లిదండ్రులు చంపాడు, గురువులు చంపాడు, గురువు గారి భార్యతో కలిసి స్వేచ్ఛగా పోయాట. అడవుల్లో మకాం పెట్టారు. ఆ రోజుల్లో అడవుల్లో ప్రమాదాలు ఉండేవి కావు, తుపాకుల తోటాలు ఈ శబ్దాలు వినబడేవి కావు, ప్రశాంతంగా ఉండేవి. అరణ్యాలంటే కేవలం క్రూర మృగాలే ఉండేవి. అక్కడ మకాం పెట్టి ఆశ్రమం కట్టుకుని స్వేచ్ఛగా బతికారు.
తిండి తినాలిగా మరి. అందుకని ఇద్దరు కలిసి పక్షుల్ని కొట్టడం, లేళ్లు మొదలైన జంతువుల్ని వేటాడి ఆ మాంసం తిన్నారట, తాగారట, తందనాలాడారట, మహా క్రూర కర్మాలు ఆచరించారట. బ్రతకడం కోసం ఎన్ని పాపాలు చేయాలో అన్నీ చేశారు, దారులు కొట్టారు, సంపాదించారు. అటుగా వెడుతున్న పండితులు కూడా చంపారట చివరికి వాళ్ళు. ఇలా చంపి చంపి గడిచారు. ఈ లోప ఏకావళి పాపాల వల్ల కుష్ఠరోగం వచ్చి వచ్చింది. అది చచ్చాక వీడికి బెంగ వచ్చిందిట. అయ్యయ్యో, ఉన్న బంగారం లాంటి ఈ సుందరీమణి చచ్చిపోయింది, నా బతికిలా అయిపోయింది అని ఏడుస్తూ అడవుల్లో తిరుగుతున్నాడు. హఠాత్తుగా ఒకనాడు వాడు చచ్చిపోయాడు. వాడు చచ్చిపోగానే అటుగా వెడుతున్నారు బాటసారులు కొంతమంది. ఎవడో పాపం రోగాలతో చచ్చిపోయాడు. దిక్కులేని ప్రేతాన్ని పూడ్చిపెట్టిన, తగలబెట్టిన సంస్కారం చేయడం అనమాట. విడిచిపెట్టకూడదని. అలా సంస్కారం చేస్తే వాడికి 1,000,000 యజ్ఞముల ఫలితం వస్తుందట.